సార్ మీరేం చెప్తారు సార్? అంటే ఇది మీరు కూడా గతంలో ఇట్లాంటి డ్యూటీలకు వెళ్తూ ఉంటారు. సో నిజంగా చిన్న చిన్న అధికారులు ఉంటారు, భయపడతా ఉంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఫర్దర్గా వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంటుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ డ్యూటీకి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో ఏం చెప్తారు? ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మొన్న వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘటన చాలా అత్యంత ఏమైనదిగా ఇది సభ్య సమాజానికి ఉద్యోగ సమాజానికి చీకటి రోజుగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగులు ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసము వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తుంటారు. రాత్రి పగళ్ళు పండుగ అనక పబ్బాలు అనక పనిచేస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో ఒక కలెక్టరు, ఓ జాయింట్ కలెక్టరు, ఒక ఆర్డీఓ, ఓ తహసీల్దారు, డీటీలు, ఆర్ఐలు, ఇంకా ఇతర సిబ్బంది అందరూ కలిసి ఒక గ్రామానికి, లగచెల్ల గ్రామానికి ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి పోయారు. ఎందుకంటే పోయింది కూడా వాళ్ళు ల్యాండ్ లాక్కోవడానికి కాదు, ల్యాండ్ తీసుకోవడానికి వాళ్ళ రేటు విషయంలో అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి సామరస్యంగా మాట్లాడడం కోసమే పోయినరు. కానీ అక్కడ జరిగింది ఏంది? వాళ్ళు దాడి చేసిండ్రు. దాడి మీరిసేంది అలా కుట్రకోణం ఉంది. ఇప్పుడు గతంలో ఏముండే అంటే మా రెవెన్యూ శాఖలో ఏముండి అప్పుడు విఆర్ఓలు ఉండిరి, విఆర్ఏలు ఉండిరి. అప్పుడు విఆర్ఓ ఈ గ్రామంలో ఎవరు ఎటువంటి వారు అనేది వాళ్ళు వచ్చి ఎంఆర్ఓకి చెప్పేవాళ్ళు, ఎంఆర్ఓ ఆర్డీఓకి చెప్పేది, ఆర్డీఓలు పోయి కలెక్టర్కి చెప్పేది. అప్పుడు దాన్ని వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేదు. గతంలో మేము మల్లన్న సాగర్కు 60 ఎకరాల భూములు ల్యాండ్ అక్వైర్ చేసినాం. కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. దానికి కారణం విఆర్ఓలు, విఆర్ఏలు గ్రామంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. ఎందుకంటే అప్పుడు ప్రతిరోజు వాళ్ళు విఆర్ఏలు కానీ విఆర్ఓలు కానీ నిజంగా ఆఫీస్కి వచ్చి ఇగో ఇతను ఇస్తా అంటుండే, ఇతను ఇస్తలేడు సార్, ఇతను ఈ విధంగా లొల్లి పెడతాడట అని మాకు చెప్పేవాళ్ళు. మేము కావాలని వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి వాళ్ళని సామరస్యం చేసి పనిచేసుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. విఆర్ఓ వ్యవస్థ, విఆర్ఏ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటున్నారు. ఇంటెలిజెన్స్ ఏంది? వాళ్ళు చెప్పినాకనే పోతారు వాళ్ళు. అంతకుముందు నుంచే విఆర్ఓలకు విలేజ్లో ఎవరు ఏంది అనేది తెలుస్తుంది. కానీ వీళ్ళకి తెలియదు కదా. ఈ రోజు జరిగే దాని గురించే వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ విధంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే విఆర్ఓలు ఉంటే ఈ పరిస్థితి రాకపోవు. ఎందుకంటే ఇప్పుడు గడ అధికారి వెంకటరెడ్డి గారిని మీరు అక్కడ చూడండి, ఒక రైతు మాత్రం ఆ విధంగా కొట్టాడు. గుండానో, రౌడీయో, లేకపోతే రాజకీయ నాయకుడో ఎవడో ఒకడైతేనే ఆ విధంగా కొడతారు. ఎందుకంటే పడినాక కూడా సెల్ ఫోన్ ఇరుగొట్టారు. ఆయనను కింద పడ్డానికి కూడా దెబ్బలు కొట్టి బాధ పెట్టారు. కానీ అటువంటి పరిస్థితి రైతులకు ఉండదు. ఎందుకంటే రైతులు బాధపడతారు. అంతేగాని మేము కూడా రిక్వెస్ట్ చేస్తారు. కానీ ఈ విధంగా దాడి చేయరు. ఇది కంపల్సరిగా కుట్రకోణం ఉంది. వీరిని ఛేదించాలి. ఎందుకంటే ఈ కుట్ర పన్నిన వారిని, కుట్ర పన్నడానికి కారకులైన వారిని ఇద్దరిని కూడా పట్టుకొని వారిని ఛేదించి కఠినంగా శిక్షించాలని మా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. నిన్న కూడా మేము వికారాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ మొత్తం ఆఫీసులన్నీ బంద్ చేశాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు కానీ ఇతర సర్టిఫికేట్స్ కానీ అన్ని బంద్ చేసి మేము కలెక్టరేట్ ముంగట ధర్నా చేశాము. అది మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి రెవెన్యూ ఉద్యోగులు అందరూ నిరసన వ్యక్తం చేసిండ్రు. ఎందుకంటే రేపు గతంలో ఇలాంటి సంఘటన పునరావృతం కావద్దనే ఉద్దేశంతో, ఎందుకంటే రేపు కలెక్టర్ మీదనే, జాయింట్ కలెక్టర్ మీదనే ఇలాంటి సంఘటనలు జరిగితే మేము చిన్న ఉద్యోగులం మేము గ్రామానికి పోయి ఏం చేయగలము? మా మీద ఎలా ఉంటుంది? ఎందుకంటే వీళ్ళు ఇంకా విచ్చలవిడిగా తయారవుతారు. కాబట్టి వీళ్ళు మరీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఏంటంటే అధికారులను ఆ విధులకు అడ్డానికి వస్తే దానికి ఇంప్రైజన్మెంట్ ఉంది. ఆ ఇంప్రైజన్మెంట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఏదైతే టీఎన్జిఓ జేఏసీ అధికారులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ల మీద దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే దీని మీద ఎవరైతే దీనికి కారకులైన బాధితులను కూడా కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ కళ్యాణ్తో నవీన్, యోఏటీవీ, హైదరాబాద్.